గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము భారతదేశ భౌగోళిక స్వరూపాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్ని భౌగోళిక స్వరూపాలు ఉన్నవి, ఎక్కడెక్కడ ఉన్నవి, వాటి ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పి ఈరోజు మనం పాఠంలో చెప్పుకుందాం. మళ్ళీ ఫస్ట్ మనము భారతదేశ భౌగోళిక స్వరూపాల కంటే ఫస్ట్ తెలుసుకునేది ఏంటి అని అంటే మన యొక్క భారతదేశము ఏ ఏ అక్షాంశాలు ఏ ఏ రేఖాంశాల మధ్య ఉందో తెలుసుకుందాం. మళ్ళీ భారతదేశం యొక్క ఫస్ట్ మనము అక్షాంశాల గురించి తెలుసుకుంటే ఈ యొక్క భారతదేశం యొక్క అక్షాంశము ఇక్కడ 8 డిగ్రీల 4 నిమిషంల ఉత్తర అక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 నిమిషంల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. అలాగే మళ్ళీ రేఖాంశాలను తీసుకుంటే ఇక్కడి నుంచి తీసుకుంటే మనకి 68 డిగ్రీల 7 నిమిషంల తూర్పు రేఖాంశం నుంచి 97 డిగ్రీల 25 నిమిషంల తూర్పు రేఖాంశం మధ్య భారతదేశం విస్తరించి ఉంది. మళ్ళీ భారతదేశం యొక్క ప్రామాణిక కాలమానాన్ని తీసుకుంటే భారత ప్రామాణిక కాలము మనకి అలహాబాద్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా మనకి 82.5 తూర్పు రేఖాంశం భారతదేశ స్థానిక కాలమానాన్ని 82.5 తూర్పు రేఖాంశం దగ్గర తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క గ్రీనిచ్ రేఖాంశానికి భారతదేశ కాలమానానికి మధ్య తేడా 5.5 గంటల తేడా ఉంటుంది. ఈ యొక్క భారతదేశంలో మనకి 5.5 గంటలు మనమే ముందుంటాం. గ్రీనిచ్ రేఖాంశం దగ్గర 0 డిగ్రీ దగ్గర మధ్యాహ్నం 12 గంటలు అయితే మన భారతదేశంలో సాయంత్రం 5.5 గంటలు అయి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క భారతదేశము ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది, మన యొక్క భారత ప్రామాణిక కాలం ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఈ యొక్క ఫస్ట్ మనము ఈ యొక్క భారతదేశము భూగర్భ నేపథ్యం తెలుసుకుందాం. భారతదేశం యొక్క భూగర్భ నేపథ్యం. ఈ యొక్క భారతదేశం యొక్క భూగర్భ నేపథ్యాన్ని చూస్తే ఈ యొక్క భారతదేశము నేలలు భూభాగము ఏ విధంగా ఏర్పడిందని అంటే శిలా శైథిల్యము, క్రమక్షయము, నిక్షేపణం అనే ప్రక్రియల ద్వారా ఈ యొక్క భారతదేశం యొక్క నేలలు ఏర్పడడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క ముఖ్యంగా మనము ఈ యొక్క హిమాలయ పర్వతాలు అంటే భారతదేశ భౌగోళిక స్వరూపాలను తెలుసుకోవాలని అంటే ఫస్ట్ మనకి ఈ యొక్క ఫస్ట్ భూభాగాన్ని చూసుకుంటే మనకి 220 మిలియన్ సంవత్సరాల క్రితము ఈ యొక్క భూభాగము ఒకే ఖండంగా ఉండేది అనంటే ఈ యొక్క మహాఖండం అంటే పెద్ద ఖండంగా ఉండి పాంజియా అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క భూగర్భంలో జరిగే ఈ యొక్క అంతర్గత పలకల కదలికల వలన మళ్ళీ తిరిగి ఒక పలక ఇంకొక పలకతో ఢీ కొట్టడం వల్ల మళ్ళీ అంతర్గతంగా జరిగిన మార్పుల వలన ఈ ఖండాలు అనేటివి 2 ఖండాలుగా విడిపోయినాయి. అవి లారేసియా, గోండ్వానా భూభాగం అని చెప్పి 2 భాగాలుగా విడిపోయినాయి. మళ్ళీ భారతదేశము ఈ యొక్క 2 ఖండాలుగా ఉన్నప్పుడు భారతదేశము గోండ్వానా భూభాగంలో ఉండేది. మళ్ళీ అప్పుడు మనకి మధ్య మహాయుగంలో ఈ యొక్క నేడు హిమాలయాలు ఉండే ప్రాంతంలో ఒకప్పుడు టెథిస్ సముద్రము ఉండేది. మళ్ళీ ఈ టెథిస్ సముద్రము ఏమైంది, ఇప్పుడు ఈ హిమాలయ పర్వతాలు ఎందుకు ఉన్నాయనంటే మళ్ళీ తిరిగి అక్కడ ఖండచలన సిద్ధాంతం ప్రకారము ఈ యొక్క భూ అంతర్భాగంలో జరిగిన యొక్క మార్పుల వలన అనంటే ఒక పలక ఇంకొక పలకని ఢీకొట్టినప్పుడు ఒకటి పైకి ఒకటి కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి పర్వత శ్రేణులు అనేటివి ఏర్పడతాయి పైకి. ఈ విధంగా ఈ ప్రాంతంలో మనకి టెథిస్ సముద్రం ఉండే ప్రాంతంలో ఇప్పుడు మనకి భారతదేశంలో ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనము ఈ యొక్క మధ్యయుగంలో మనకి టెథిస్ సముద్రం నుండి ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నాయి కనుక ఈ యొక్క హిమాలయ పర్వతాలని నూతనంగా ఏర్పడిన పర్వతాలు అని చెప్పి అంటారు. మరి ఇవి శ్రేణులుగా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా శ్రేణులుగా ఉన్నాయి కనుక ఈ యొక్క ముడత పర్వతాలు అని చెప్పి అంటారు. ఇవి ఫస్ట్ మనకి భారతదేశంలో ఉత్తరంగా హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఈ యొక్క భౌగోళిక స్వరూపాలలో ఫస్ట్ మనము ఈ యొక్క హిమాలయ పర్వతాల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ యొక్క హిమాలయ పర్వతాలను చూసుకుంటే ఇక్కడ మనకి పడమట నుంచి తూర్పు వరకు అని అంటే
ఈ యొక్క భారతదేశానికి పడమర వైపు నుంచి ఇక్కడి నుంచి తీసుకుంటే మనకి ఈశాన్యం వైపు ఇక్కడ అనంటే తూర్పు వైపుకి అనంటే ఈ విధంగా మనకి ఒక చాపం వలె దాదాపు 2400 కిలోమీటర్ల పొడవు వరకు విస్తరించి ఉన్నవి. ఈ యొక్క హిమాలయాలు మనకి 3 సమాంతర శ్రేణులుగా విభజించబడినాయి. అదంటే ఇక్కడ మనకి మనం గుర్తించడం కొరకు ఇక్కడ నేను 3 రకాల కలర్లను తీసుకున్నాను. అంటే ఇదొక శ్రేణి, ఇదొక శ్రేణి, ఇదొక శ్రేణి. ఈ విధంగా మనకి ఈ యొక్క హిమాలయ పర్వతాలు 3 శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. అంటే ఈ యొక్క 3 శ్రేణులను విభజించడానికి కారణం ఏంది? ఈ యొక్క 3 శ్రేణుల మధ్య ఏమున్నాయని అంటే లోతైన లోయలు, తర్వాత ఈ యొక్క విశాలమైన పీఠభూముల చేత వేరు చేయబడి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనము ఫస్ట్ శ్రేణి అనంటే ఈ యొక్క భారతదేశంలో పైన ఉత్తరాన ఉండే ఈ యొక్క ఫస్ట్ శ్రేణి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ యొక్క శ్రేణిని హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలు అని చెప్పి అంటారు. పైన ఉండే ఈ ఫస్ట్ శ్రేణిని మనము అత్యున్నత హిమాలయాలు లేదా హిమాద్రి అని చెప్పి అంటారు. ఈ యొక్క హిమాద్రి పైన సంవత్సరం పొడవునా ఏముంటుంది అని అంటే మంచు చేత కప్పబడి ఉంటుంది. పైన మనము అత్యున్నత హిమాలయాలు అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, హిమాద్రి అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. దీనిపైన సంవత్సరం పొడవునా మనకి ఈ యొక్క మంచు చేత కప్పబడి ఉంటుంది. ఈ యొక్క మంచు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఈ యొక్క పేరుకుపోయి ఇక్కడ హిమనీ నదాలు ఏమైపోతున్నాయి అని అంటే గురుత్వాకర్షణ శక్తి వలన ఎక్కడైతే వాలుగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఏం చేస్తాయంటే మెల్లగా కిందికి కదలడం మొదలు పెడతాయి. ఈ యొక్క కిందికి కదలడం మొదలు పెట్టిన యొక్క హిమనీ నదాలు ఈ యొక్క కిందికి వచ్చిన తర్వాత జీవనదులుగా మారడం జరిగింది. ఈ యొక్క హిమాద్రి వలననే మనకి ఏమైపోయింది అని అంటే ఈ యొక్క జీవనదులు అనేటివి ఏర్పడినవి. అంతేకాకుండా ఈ హిమాద్రిలోనే మనకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. ఆ తర్వాత మన భారతదేశంలో రెండవది కాంచనగంగా. ఇక్కడ కారకోరం శ్రేణిలో చూస్తే మనకి K2 శిఖరము ఉన్నాయి. ప్రపంచంలో ఈ యొక్క రెండవ ఎత్తైన శిఖరం K2 శిఖరం కూడా మనకి కారకోరం శ్రేణిలో ఉన్నది. మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ మనకి వీటి వల్లనే మనకి ఏమైపోయింది అని అంటే ఈ యొక్క జీవనదులు అనేటివి ఏర్పడము జరిగింది. ఆ తర్వాత మనము ఈ యొక్క హిమాద్రికి దక్షిణాన ఉండే ఈ యొక్క నిమ్న హిమాలయాల గురించి తెలుసుకుందాము. ఈ యొక్క దక్షిణాన ఉన్నది ఈ యొక్క నిమ్న అనంటే ఈ యొక్క అత్యున్నత హిమాలయాలకి దక్షిణాన ఉన్నదాన్ని నిమ్న హిమాలయాలు అని చెప్పి హిమాచల్ అని చెప్పి పిలుస్తారు. మళ్ళీ ఈ యొక్క నిమ్న హిమాలయాలలో ముఖ్యమైనవి ఏవి అని అంటే పిర్పంజాల్ మహాభారత్ శ్రేణులు. ఈ యొక్క శ్రేణులలోనే మనకి ఏమున్నాయి అని అంటే ఇక్కడ లోయలు అనంటే మనకి జమ్మూ లోయ, తర్వాత కంగ్రు, కులు, ఈ విధంగా లోయలు ఉన్నవి. ఆ తర్వాత మనకి ఇంకా ఇక్కడ మనము చెప్పుకునేది నిమ్న హిమాలయాలలో చెప్పుకునేది ఇంకొకటి ఏది అని అంటే వేసవి విడిది ప్రాంతాలు. ఈ యొక్క వేసవి విడిది ప్రాంతాలు వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి ఈ యొక్క సిమ్లా దగ్గర ఈ యొక్క సిమ్లా అని చెప్పి, తర్వాత ఈ యొక్క ముస్సోరి, తర్వాత రాణికేత్, తర్వాత నైనటాల్, ఈ విధంగా ఈ రెండవ శ్రేణిలో మనకి ఈ యొక్క వేసవి విడిది ప్రాంతాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ మనకి సతత హరిత అరణ్యాలు కూడా మనకి ఈ యొక్క నిమ్న హిమాలయాలలోనే విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత మనకి నిమ్న హిమాలయాల తర్వాత చెప్పుకోదగినది దానికి దక్షిణంగా ఉండేది ఏది అని అంటే శివాలిక్ శ్రేణి. ఈ యొక్క శివాలిక్ శ్రేణిని బాహ్య హిమాలయాలని కూడా అంటారు. ఈ యొక్క నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణులకి మధ్యన మనకి ఈ యొక్క కనుమలు ఉంటాయి. ఈ యొక్క కనుమలు, డూన్లు అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. అంటే మనకి డూన్ అని అంటే ఏది అని అంటే ఈ యొక్క పర్వతాల మధ్యన సన్నటి భూతలము, ఈ యొక్క సన్నటి భూతలము ఈ యొక్క దైర్ఘ్య లోయలు అని చెప్పి ఉంటాయి. వీటిని ఏమంటామనంటే డోన్లు అని చెప్పి అంటాము. ఇవి మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ అని చెప్పి ఇవి మనకి ఈ రెండింటికి మధ్యన ఉండే డోన్లు.
ఆ తర్వాత మనకి ఈ యొక్క బాహ్య హిమాలయన్ అని చెప్పుకుంటున్న ఈ యొక్క శివాలిక్ శ్రేణిలో మనకి ఈ శివాలిక్ శ్రేణిని మనం ఏమంటున్నాం అని అంటే బాహ్య హిమాలయాలు అని చెప్పి చెప్తున్నాం కదా. దీనిలో ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇక్కడ ఉండే కొండలని ఈ యొక్క కొండలు అని చెప్పని అంటాము. జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలు అని చెప్పి, అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మి కొండలు అని చెప్పి, ఈ యొక్క అస్సాంలో కచారి అని చెప్పి చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనకి ఈ యొక్క ఫస్ట్ మనకి నిమ్న హిమాలయాలు చూసుకుంటే వాటి యొక్క ఎత్తు వచ్చేసి సరాసరి 6000 సముద్రం మట్టం నుంచి 6100 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. మళ్ళీ రెండవది నిమ్న హిమాలయాలు, ఇది 3700 మీటర్ల ఎత్తు నుంచి 4500 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఆ తర్వాత శివాలిక్ శ్రేణి 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల మధ్యన విస్తరించి ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఈ యొక్క శివాలిక్ శ్రేణి పడమరి నుంచి తూర్పు వరకు ఈ విధంగా విస్తరించి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క శివాలిక్ శ్రేణి గురించి చెప్పుకోవాలని అంటే, ఈ శివాలిక్ శ్రేణి అంటే శివాలిక్ శ్రేణి ఇవన్నీ కూడా మనకి ఈ అడుగున ఉండేది. ఈ యొక్క హిమాలయ పర్వతాలు మనకి పడమర నుంచి తూర్పుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క బ్రహ్మపుత్ర లోయ ఉంటుంది. ఈ బ్రహ్మపుత్ర లోయ తర్వాత దిహంగ్ అనే ప్రాంతంలో ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు జడపిన్ను వంపు తీసుకొని దక్షిణానికి మరలడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలకి తూర్పు సరిహద్దుగా మనకి ఇక్కడ మనకి ఈ యొక్క హిమాలయ పర్వతాలు ఉన్నాయని చెప్పి చెప్పొచ్చును. మరి ఇక్కడికి ఈశాన్య ప్రాంతాలలో దక్షిణ భాగానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత వంపు తీసుకున్న తర్వాత ఇక్కడ స్థానికంగా పూర్వాంచల్ పర్వతాలు అని చెప్పి పిలుస్తారు. ఈ పూర్వాంచల్ పర్వతాలని స్థానికంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకుంటే పాట్కాయ్ కొండలని చెప్పి, నాగాలాండ్ లో చూసుకుంటే నాగా కొండలని చెప్పి, మణిపురిలో మణిపురి కొండలని చెప్పి, మిజోరాంలో మిజో కొండలని చెప్పి, త్రిపురలో లుషాయి కొండలని చెప్పి, నాగాలాండ్ లో కాశీ కొండలని చెప్పి ఈ విధంగా మనకి ఈ యొక్క స్థానికంగా వీటికి పేర్లు. ఇక్కడ మనకి ఈ యొక్క శివాలిక్ ప్రాంతంలో మనం చూసుకున్నామనంటే ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలలో ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతాలు, ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క ఎత్తు హైట్ తగ్గుతుంది కనుక కొండ ప్రాంతాలుగా ఏర్పడుతుంది. ఈ యొక్క కొండ ప్రాంతాలు మొత్తము ఈశాన్య రాష్ట్రంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపురి, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, ఈ 7 రాష్ట్రాలను కలిపి 7 సిస్టర్స్ అని చెప్పి పిలుస్తారు. మళ్ళీ ఎందుకు 7 సిస్టర్స్ అని చెప్పని అంటుంటారని అంటే ఇక్కడ ఈ కొండ ప్రాంతం కనుక ఇక్కడ 7 రాష్ట్రాలలో ఉండే ఈ యొక్క ఆదివాసీల యొక్క ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ సంస్కృతి ఇవన్నీ దాదాపు అంతా ఒకే రకంగా ఉంటుంది వీళ్ళందరిది కనుక ఇక్కడ ఉండే ఈశాన్య రాష్ట్రాలను 7 సిస్టర్స్ అని చెప్పి అంటారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క శివాలిక్ శ్రేణి యొక్క పాద భాగంలో 4 ఈ యొక్క మైదాన భూస్వరూపాలు ఉన్నవి. అవి బాబర్, టెరాయిన్, బంగర్, కాదర్. మరి బాబర్ అని అంటే గులకరాలతో కూడిన సచీంద్ర మండలాన్ని బాబర్ అని చెప్పి అంటారు. మరి చిత్తడి నెలలను టెరాయిన్ అని చెప్పని, పురాతన కాలంలో ఏర్పడిన ఒండ్రు మట్టిని కాదర్ అని చెప్పి, బంగర్ అని చెప్పి, నూతనంగా ఏర్పడిన ఒండ్రు మట్టిని కాదర్ అని చెప్పి అంటారు. మళ్ళీ ఇక్కడ మనకి ఈ టెరాయిన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, ఈ టెరాయి ప్రాంతంలో చిత్తడి నేలలు ఎక్కువగా ఉండి అక్కడ దట్టమైన అడవులు ఎక్కువగా ఉండేటివి. చిత్తడి ప్రాంతంతో పాటు దట్టమైన అడవులు, తర్వాత వన్యమృగాలు కూడా ఎక్కువగా ఉండేటివి. మళ్ళా ఎప్పుడైతే భారతదేశం విభజన జరిగిందో ఆ టైంలో ఈ యొక్క అవతల నుంచి ఇక్కడికి ఈ విధంగా వలస రావడం జరిగింది. వలస వచ్చిన క్రమంలో ఎవరైతే వలస వచ్చినారో వాళ్ళు ఈ చిత్తడి ప్రాంతంలో ఉండే ఈ యొక్క దట్టమైన అడవులను కొట్టివేసేసి వ్యవసాయ భూములుగా మార్చడము జరిగింది. ఇది శివాలిక్ ప్రాంతం అని అంటే హిమాలయ పర్వతాలు. ఆ తర్వాత రెండవ భౌగోళిక స్వరూపము గంగా సింధు మైదానము.
గంగా సింధు మైదాన ప్రాంతం. గంగా సింధు మైదాన ప్రాంతం కంటే ముందు ఇంకా ఇక్కడ మనకి హిమాలయ పర్వతాల యొక్క ప్రాముఖ్యత. భారతదేశంలో హిమాలయ పర్వతాలు ఉండడం వల్ల మళ్ళీ భారతదేశానికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఒకవేళ అవి లేకపోతే ఏ విధంగా ఉండేది, వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇక్కడ హిమాలయ పర్వతాలు భారతదేశానికి పడమటి నుంచి తూర్పు వరకు రక్షణ కవచంలా భారతదేశాన్ని కాపాడుతున్నాయి. అడ్డుగోడుగా ఉండి రక్షణ కవచంగా కాపాడుతున్నాయి. ఎందుకనంటే మనకి శీతాకాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులు భారతదేశంలోనికి రాకుండా ఒక గోడ వలె ఉండి అడ్డుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క హిమాద్రి నుంచి మనకి జీవనదులు ఏర్పడినాయి కదా. ఈ యొక్క జీవనదులు ఏర్పడడానికి కారణం ఏది అని అంటే హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు ఉండడం వల్లనే గంగా సింధు మైదానము, సారవంతమైన గంగా సింధు మైదానం కూడా మనకి ఏర్పడింది. ఈ హిమాలయ పర్వతాల వల్లనే మనకి ఈ యొక్క వేసవి విడిది ప్రాంతాలు కూడా ఏర్పడినాయి. ఈ యొక్క లోయలు ఎక్కడెక్కడైతే లోయలు ఉన్నాయో ఆ లోయ ప్రాంతాలు పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచినది. అంతేకాకుండా మనకి పూర్వకాలంలో కూడా భారతదేశంలో వాణిజ్యం జరిగింది. ఇతర దేశాలకి భారతదేశానికి మధ్యన వాణిజ్యం జరిగింది. ఈ వాణిజ్యం జరగడానికి కారణం ఏంది అని అంటే ఈ హిమాలయ పర్వతాలలో కనుమలు ఉన్నాయి. కనుమలు అని అంటే ఈ యొక్క పర్వతాలకి మధ్యన ఈ యొక్క సహజ సిద్ధంగా ఏర్పడిన భూమార్గాలు ఉంటాయి. ఈ యొక్క సహజ సిద్ధంగా ఏర్పడిన భూమార్గాలనే పర్వతాల మధ్య ఉండే సహజ సిద్ధంగా ఏర్పడిన భూమార్గాలని కనుమలని చెప్పని అంటారు. ఇక్కడ ఖైబర్ బోలాన్ కనుమలు, హిమాలయ పర్వతాలలో ఖైబర్ బోలాన్ కనుమలు ఉన్నాయి. ఈ కనుమల గుండానే భారతదేశానికి పొరుగు దేశాల వాళ్ళు వచ్చి రావడము, ఆ తర్వాత ఈ యొక్క మన దగ్గర వాణిజ్యము, మన వ్యాపారం అభివృద్ధి చెందడము, తర్వాత సంస్కృతి విస్తరించడము జరిగింది. ఇది భారతదేశము. మన హిమాలయాలు ఉండడం వల్లనే ఇక్కడ మన భారతదేశంలో ఋతుపవన వర్షపాతం అని చెప్పానంట. ఋతుపవనాల వల్లనే మనకి వర్షపాతం వస్తుంది. ఇక్కడ కేరళ నుంచి ఫస్ట్ మనకి నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి మనకి ఏమైపోతుందంటే ఇక్కడ పైభాగాన్ని ఈశాన్యానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పవనాలు అనేటివి అవతలకి వెళ్లకుండా ఏం చేస్తున్నాయంటే మళ్ళీ తిరిగి తిరోగమన అంటే ఈశాన్య ఋతుపవనాలు మళ్ళీ తిరిగి భారతదేశంలోనికి రావడము జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి మేఘాలు, భారతదేశంలో తయారైన మేఘాలు భారతదేశాన్ని దాటి అవతలికి వెళ్లకుండా మనకు అడ్డుగోడగా ఉండి తిరిగి మళ్ళీ భారతదేశంలోనే వర్షం పడేటట్టుగా ఈ యొక్క హిమాలయ పర్వతాలు ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో మనకి చాలా చూడదగిన ప్రదేశాలు, వేసవి విడిది ప్రాంతాలు, లోయలు అని చెప్పి అని అంటున్నాం కదా. వీటిని పర్యాటక ప్రాంతాలు అని చెప్పని అంటుంటారు. చాలా మంది సందర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి ఈ జమ్మూ కాశ్మీర్ ని మనము భూలోక స్వర్గం అని కూడా చెప్తూ ఉంటాం. ఈ విధంగా ఇవి భారతదేశంలో ఫస్ట్ మనకి భౌగోళిక స్వరూపమైన హిమాలయ పర్వతాలు. ఆ తర్వాత హిమాలయ పర్వతాల తర్వాత రెండవ భౌగోళిక స్వరూపము గంగా సింధు మైదానము. ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలకి దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరాన యొక్క హిమాలయాలకి ద్వీపకల్ప పీఠభూమికి మధ్యన గంగా సింధు మైదానము విస్తరించి ఉంది. ఈ గంగా సింధు మైదానం కూడా మనకి హిమాలయ పర్వతాల యొక్క 3 నదుల చేత ఏర్పడింది. ముఖ్యంగా గంగా సింధు మైదాన ప్రాంతం కూడా మనకి 3 భాగాలుగా విభజించబడి ఉన్నది. ఫస్ట్ భాగం మనకి ఈ యొక్క పడమటి భాగం. ఈ ప్రాంతంలో మనకి పడమటి ప్రాంతంలో మనకి ఇక్కడ హర్యానా, పంజాబ్, ఈ యొక్క హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతాన్ని పశ్చిమ భాగం అని చెప్పని అంటారు. ఇక్కడ మనకి పశ్చిమ భాగం అంతా కూడా పశ్చిమ భాగం గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగము సింధు నది దాని ఉపనదుల వలన ఏర్పడింది. ఈ యొక్క సింధు నది దాని ఉపనదులు తీసుకొచ్చిన ఒండ్రు చేత మనకి ఈ యొక్క గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగము ఏర్పడింది. ఈ యొక్క గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం ఎక్కువ భాగం మనకి పాకిస్తాన్ లో ఉంది. చాలా తక్కువ భాగం మాత్రమే మనకి మన భారతదేశంలో ఉంది. అది 2 రాష్ట్రాలలో మాత్రమే విస్తరించి ఉంది. ఈ యొక్క గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగంలో
సింధు నది దాని ఉపనదులు ఉండడం వల్ల ఇక్కడ అంతర్వేదులు ఎక్కువగా ఉంటాయి. అంటే దో ఆబాన్ అని చెప్పని అంటాం. రెండు నదుల మధ్య ఉండే ఈ యొక్క భూభాగాన్ని అంతర్వేది అని చెప్పని అంటాం కదా. ఈ యొక్క అంతర్వేదులు ఎక్కువగా మనకి పంజాబ్, హర్యానా ఈ ప్రాంతంలో అంతర్వేదులు ఉన్నాయి. ఆ తర్వాత మధ్య భాగం, ఈ యొక్క పశ్చిమ భాగం అయిన తర్వాత మధ్య భాగం. ఈ యొక్క మధ్య భాగం మనకి ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కొద్ది భాగము మనకి ఈ ఇటువైపు కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతంలో కూడా కొద్ది భాగం మనకి ఏముంది అంటే ఇక్కడ మనకి ఈ యొక్క సింధు మైదానము విస్తరించింది, మధ్య భాగము విస్తరించి ఉంది. ఈ సింధు మైదానం యొక్క మధ్య భాగము గంగా నది, తర్వాత యమునా నది, దాని యొక్క ఉపనదులు, గంగా నది వాటి యొక్క ఉపనదుల తీసుకొచ్చిన వనరు చేత మధ్య భాగము ఏర్పడింది. ఆ తర్వాత ఈ యొక్క తూర్పు భాగము అని అంటే మనకి ఇక్కడ అస్సాం లోయలో, అస్సాం దగ్గర అంటే బ్రహ్మపుత్ర నది తీసుకొచ్చిన ఈ యొక్క వనరు చేత అస్సాం దగ్గర మనకి ఈ యొక్క తూర్పు భాగము విస్తరించి ఉంది. చాలా తక్కువ భాగము ఇక్కడ విస్తరించి ఉంది. ఇది గంగా సింధు మైదానము. ఆ తర్వాత మనము చెప్పుకునేది ద్వీపకల్ప పీఠభూమి. గంగా సింధు మైదానం తర్వాత ద్వీపకల్ప పీఠభూమి అంటే ద్వీపకల్ప పీఠభూమి అని అంటే మనకి మూడు వైపులా నీళ్లు ఉండి ఒకవైపు భూభాగం ఉంది. దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పి అని అంటారు. మూడు వైపులా నీళ్లుండి ఒకవైపు భూభాగం ఉంటే ద్వీపకల్పం అని అంటారు కదా. ఆ విధంగా మన దగ్గర ఉండే యొక్క పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమి. ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి మనకి ఇక్కడ రన్ ఆఫ్ కచ్ నుంచి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి అక్కడ నుంచి పడమటి కనుమల నుంచి మనకి ఈ యొక్క దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఆ తర్వాత ఇక్కడ వైపు మనం తీసుకుంటే ఇక్కడ మనకి మహానది నుంచి తీసుకుంటే కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నది. ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి ఇక్కడ మనం చూసుకుంటే మాల్వా పీఠభూమి, ఇక్కడ మనకి మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో మనకి మాల్వా పీఠభూమి ఉంటుంది. ఆ తర్వాత జార్ఖండ్ మరి ఈ ప్రాంతంలో మనకి చోటా నాగపూర్ పీఠభూమి, ఇక్కడ మనకి చోటా నాగపూర్ పీఠభూమి ఉంటుంది. ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమిలో మనకి ఖనిజ సంపద సమృద్ధిగా ఉంటుంది. ఈ యొక్క చోటా నాగపూర్ ని జర్మనీలోని రూర్ ప్రాంతంతో పోలుస్తారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క నర్మదా నదికి దక్షిణాన దక్కన్ పీఠభూమి విస్తరించి ఉంది. ఈ యొక్క దక్కన్ పీఠభూమికి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ దక్కన్ పీఠభూమి యొక్క పడమర భాగంలో పశ్చిమ కనుమలు, తర్వాత తూర్పు భాగంలో తూర్పు కనుమలు, ఆ తర్వాత కింద మనకి కన్యాకుమారి విస్తరించి ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క దక్కన్ పీఠభూమి గురించి తెలుసుకుందాము. ఈ యొక్క దక్కన్ పీఠభూమి ముఖ్యంగా ఈ యొక్క పడమర వైపున పడమటి కనుమలు సరిహద్దుగా ఉన్నాయి. ఈ యొక్క పడమటి కనుమలు మనకి ఈ రన్ ఆఫ్ కచ్ నుంచి మొదలయ్యి ఇక్కడ మనకి నీలగిరి పర్వతాలు అంటే తమిళనాడులోని నీలగిరి పర్వతాల దగ్గర గుడలూరు దగ్గర ఈ యొక్క నీలగిరి పర్వతాలను కలుస్తున్నాయి. ఆ తర్వాత మనకి ఈ యొక్క తూర్పు కనుమలను చూస్తే తూర్పు కనుమలు ఈ యొక్క మనకి మహానది, ఒరిస్సాలోని మహానది నుంచి చూసుకుంటే అక్కడ నుంచి మనకి ఈ యొక్క ఇక్కడ మనకి ఈ యొక్క మనకి ఈ నీలగిరి కొండల వరకు విస్తరించి ఉన్నవి. మళ్ళీ ఈ యొక్క తూర్పు కనుమలు సరిహద్దుగా ఉన్నాయి. తర్వాత తూర్పు కనుమలు సరిహద్దుగా ఉన్నాయి. పశ్చిమ కనుమలు సరిహద్దుగా ఉన్నాయి. మళ్ళీ దక్షిణాన కన్యాకుమారి, ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణాన కన్యాకుమారి సరిహద్దుగా విస్తరించి ఉన్నది. మళ్ళీ తూర్పు కనుమలు అని చెప్పాను. పశ్చిమ కనుమల గురించి చెప్పుకోవాలని అంటే ఈ యొక్క పశ్చిమ కనుమలు మనకి దాదాపు వీటి యొక్క హైట్ ఈ యొక్క 2000 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల యొక్క ఎత్తు 2000 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క పశ్చిమ కనుమలలో మనకి ఎత్తైన శిఖరం ఏది అని అంటే అనైముడి. మనకి
ఈ యొక్క అన్నామలై కొండల దగ్గర హనైముడి విస్తరించి ఉంది. అంతేకాకుండా మనకి ఈ యొక్క నీలగిరి కొండలలో కూడా ఎత్తైన శిఖరము అది దొడబెట్ట శిఖరము. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క తూర్పు భాగానికి వస్తే ఈ తూర్పు భాగంలో మనకి తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు. విచ్ఛిన్న శ్రేణులు అంటే అక్కడక్కడ మనకి గ్యాప్స్ ఉంటాయి. అక్కడక్కడ మనకి గ్యాప్స్ ఉంటాయి. ఈ శ్రేణుల మధ్య గ్యాప్స్ ఉంటాయి. వీటిని విచ్ఛిన్న శ్రేణులని చెప్పి, పడమటి కనుమల్ని అవిచ్ఛిన్న శ్రేణులని చెప్పి పిలుస్తారు. మనకి ఈ యొక్క తూర్పు కనుమలలో ఎత్తైన కొండ ఏది అని అంటే మనకి ఇక్కడ మనకి విశాఖపట్నం దగ్గర చింతపల్లి దగ్గర అరోమా కొండ అని చెప్పి, చింతపల్లి దగ్గర అరోమా కొండ మనకి తూర్పు కనుమలలో ఎత్తైన కొండ. అక్కడి నుంచి తీసుకుంటే మనకి ఇంకా కడప దగ్గర కానీ, తర్వాత కర్నూలు దగ్గర కానీ, తర్వాత నెల్లూరు ఈ ప్రాంతంలో వెలిగొండలు అని చెప్పి, తర్వాత నల్లమల కొండలు, పాలకొండలు, శేషాచలం కొండలు అనేటివి మనకి ఈ యొక్క తూర్పు కనుమలలో విస్తరించి ఉన్నవి. ఆ తర్వాత మనము తూర్పు కనుమల తర్వాత చెప్పుకునేది ఇంకొక అంశం ఏది అని అంటే తీర ప్రాంత మైదానాలు. తీర ప్రాంత మైదానాలు. ఈ తూర్పు తీర మైదానాలు కూడా మళ్ళీ మన తిరిగి 2 రకాలుగా విస్తరించి ఉన్నవి. వీటిలో ఫస్ట్ది ఈ యొక్క పశ్చిమ వైపున మనకి పశ్చిమ తీర మైదానము ఉన్నది. ఫస్ట్ మనము పశ్చిమ తీర మైదానం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క తీర మైదానాలు పశ్చిమాన పశ్చిమ తీర మైదానము, తూర్పున తూర్పు తీర మైదానం ఉంది. ఫస్ట్ మనము ఈ యొక్క పశ్చిమ తీర మైదానం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క పశ్చిమ తీర మైదానం కూడా మనకి ఇక్కడ రన్ ఆఫ్ కచ్ ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఈ యొక్క కన్యాకుమారి వరకు కూడా మనకి ఈ యొక్క పశ్చిమ తీర మైదానము విస్తరించి ఉంది. ఈ యొక్క పశ్చిమ తీర మైదానము మనకి అక్కడక్కడ ఏమైపోయింది అని అంటే ఈ యొక్క ఎగుడు దిగుడుగా ఉండి కొండల చేత ఈ యొక్క రాష్ట్రాలను వేరు చేయడం జరిగింది. అక్కడక్కడ మనకి ఈ యొక్క కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఈ యొక్క తీర ప్రాంతానికి మధ్యన కొండ ప్రాంతాలు ఉండడం వల్ల స్థానికంగా ఈ యొక్క తీర ప్రాంతాలని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి తీర ప్రాంతాలు చూసుకుంటే మొత్తము భారతదేశంలో సముద్ర తీరం కలిగిన రాష్ట్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అని అంటే ఈ యొక్క 9 రాష్ట్రాలలో కూడా ఈ యొక్క సముద్ర తీరాన్ని కలిగి ఉన్నవి. ఈ యొక్క సముద్ర తీరాన్ని 9 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. మన పడమటి వైపున ఉండే ఈ యొక్క తీర ప్రాంతాలని స్థానికంగా ఏ పేరుతో పిలుస్తారో వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇక్కడ మనకి మహారాష్ట్ర నుంచి గోవా వరకు, మహారాష్ట్ర నుంచి గోవా ఈ మధ్యలో ఉండే ఈ యొక్క తీర ప్రాంతాన్ని ఇక్కడ స్థానికంగా కొంకణ్ తీరం అని చెప్పి అంటారు. ఆ తర్వాత మనకి మధ్యగా మనకి ఈ కర్ణాటక రాష్ట్రం, ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో కెనరా తీరం అని చెప్పి, కేరళ రాష్ట్రంలో మలబార్ తీరం అని చెప్పి పిలుస్తుంటారు. ఆ తర్వాత మనకి ఇక్కడ వైపు పోతే మనకి ఈ యొక్క తూర్పు వైపున తూర్పు తీర మైదానాలు. ఈ యొక్క తూర్పు తీర మైదానాలు కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని అంటే పశ్చిమ కనుమల, తూర్పు కనుమల నుంచి బంగాళాఖాతం, ఈ యొక్క తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్య ఉండే ఈ భాగాన్ని మనము ఈ యొక్క తూర్పు తీర మైదానం అని చెప్పి అంటాము. అలాగే ఇక్కడ పశ్చిమ వైపున కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క పశ్చిమ కనుమలకి అరేబియా సముద్రానికి మధ్యన ఉండే ఈ యొక్క మైదాన ప్రాంతాన్ని పశ్చిమ తీర మైదానం అని చెప్పి అంటారు. మరి ఇక్కడ ఫస్ట్ మనము ఇక్కడ తూర్పు తీర మైదానాన్ని తీసుకుంటే ఈ యొక్క తూర్పు తీర మైదానాన్ని కూడా స్థానికంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలవడము జరుగుతుంది. ఇక్కడ మనము తమిళనాడు దగ్గర తీసుకుంటే తమిళనాడు దగ్గర ఉండే ఈ యొక్క తీర ప్రాంతాన్ని కోరమాండల్ తీరం అని చెప్పని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సర్కార్ తీరం అని చెప్పి, ఒరిస్సాలో ఉత్కల్ తీరం అని చెప్పి పిలుస్తారు. మరి అంతేకాకుండా మనకి ఈ యొక్క ఈ తీర ప్రాంతాలను, తీర మైదానాలను తీసుకుంటే, తీర ప్రాంత మైదానాలను తీసుకుంటే ఇవి గంగా సింధు మైదానము ఏ విధంగా సారవంతమైనదో అలాగే ఈ ప్రాంతం కూడా చాలా సారవంతమైన ప్రాంతం. ఎందుకు సారవంతమైన ప్రాంతం అని అంటే మనకి పశ్చిమ కనుమలలో పుట్టినప్పటికీ కూడా నదులన్నీ కూడా మనకి గోదావరి కావచ్చు, మహానది కావచ్చు, కృష్ణ కావచ్చు, కావేరి, ఈ నదులన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి. ఎందుకు ప్రవహిస్తున్నాయి తూర్పు వైపుకు అని అంటే ఇక్కడ మనకి హైట్, మనకి పశ్చిమ కనుమల యొక్క హైట్ 2000 మీటర్ల ఎత్తుంటే ఇక్కడ
తూర్పు కనుమల యొక్క హైటు 900 మీటర్ల ఎత్తు మాత్రమే ఉన్నది. అంటే ఎత్తు తక్కువగా ఉంది కనుక ఈ యొక్క పశ్చిమ నుంచి ఈ యొక్క తూర్పు వైపుకు వాలి ఉన్నది. వాలి ఉండడం వల్ల ఈ యొక్క నదులు తీసుకొని వెళ్ళిన ఈ యొక్క ఒండ్రు చేత ఇక్కడ మైదాన ప్రాంతాలు ఏర్పడడం జరిగినాయి. ఈ యొక్క డెల్టా ప్రాంతాలు కూడా చాలా సారవంతమైన ప్రాంతాలు. ఇక్కడ మనకి వ్యవసాయ పరంగా కానీ తర్వాత ఈ యొక్క తీర ప్రాంతంలో ఎక్కడెక్కడైతే తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో చేపల వనరులు సమృద్ధిగా ఉంటాయి. వీళ్ళ యొక్క ముఖ్యంగా వృత్తి వీళ్ళది వ్యవసాయము, తర్వాత చేపలు పట్టడం ఈ యొక్క తీర ప్రాంత ప్రజల యొక్క ముఖ్యమైన వృత్తి. ఇంతే కాకుండా మనకి ఇక్కడ ఈ తీర ప్రాంతాలలో మనకి తూర్పు తీర మైదాన ప్రాంతాలలో సరస్సులు కూడా ఉన్నాయి. అవి మనకి ఈ యొక్క తమిళనాడు దగ్గర పులికాట్ సరస్సు, ఆంధ్రప్రదేశ్ దగ్గర కొల్లేరు సరస్సు, ఇది మంచినీటి సరస్సు, పులికాట్ సరస్సు, ఉప్పు నీటి సరస్సు. ఆ తర్వాత ఒరిస్సా దగ్గర మనకి చిలుకా సరస్సు, ఈ విధంగా 3 రకాల సరస్సులు ఉన్నాయి. మళ్ళీ ఉత్తర భారతదేశంలో మనకి జీవనదులు ఉండి ఇక్కడ మనకి జీవనదులు ఉండడం వల్ల అక్కడ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందని చెప్పని అంటున్నాం కదా. మళ్ళీ దక్షిణ భారతదేశంలో మనకి మొత్తము ఇక్కడ వ్యవసాయం అంతా కూడా ఈ యొక్క వర్షాల పైననే ఆధారపడి ఉంటుంది, వర్షాధారపు వ్యవసాయము. అంతేకాకుండా ఇక్కడ దక్కన్ పీఠభూమి అని అంటే మొత్తం లోపల కూడా మనకి ఏముంటది అని అంటే ఈ యొక్క లోపల మొత్తము కఠినమైన శిలలు ఉండడం జరుగుతుంది. ఈ కఠినమైన శిలలు ఉండడం చేత మనకి ఇక్కడ మనం చెరువులను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నవి. ఇంకా మనం ఇక్కడ వ్యవసాయానికి ముఖ్యంగా బోరు బావులను ఉపయోగిస్తుంటారు. ఎండాకాలంలో మనకి 2వ పంట వేయాలని అంటే ఇక్కడ మనకి చెరువులు, బోరు బావుల పైన ఆధారపడి ఉంటారు. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ మనకి జీవనదుల వలన ఏర్పడినవి, ఆ తర్వాత ఇక్కడ వర్షాధారపు నదులు అని చెప్పి ఈ విధంగా మనకి ఈ యొక్క మనకి ద్వీపకల్ప తీర ప్రాంత మైదానాలు, ఈ యొక్క తీర ప్రాంత మైదానాలు. ఆ తర్వాత మనము ఈ యొక్క ఎడారి ప్రాంతం గురించి చెప్పుకుందాము. భారతదేశపు గొప్ప ఎడారి ఏది అని అంటే థార్ ఎడారి. ఈ యొక్క థార్ ఎడారి అనేది మనకి ఎక్కడుంది అని అంటే ఇక్కడ మనకి ఆరావళి పర్వతాలు, అంటే పురాతనంగా ఏర్పడిన పర్వతాలు ఇవి భారతదేశంలో అంటే ఆరావళి పర్వతాలు అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. మళ్ళీ ఈ యొక్క ఆరావళి పర్వతాల ప్రాంతంలో మనకి ఈ యొక్క ఆరావళి పర్వతాల యొక్క ప్రాంతంలో మనకి ఈ యొక్క థార్ ఎడారి విస్తరించి ఉన్నది. ఇక్కడ వర్షాఛాయ ప్రాంతం ఇది అని అంటే శుష్క వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క శుష్క వాతావరణం ఈ ప్రాంతంలో థార్ ఎడారిలో శుష్క వాతావరణం ఉంటుంది. మళ్ళీ ఆరావళి ప్రాంతాలు ఉండే ప్రాంతంలో మనకి ఈ యొక్క అంటే వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది. అంటే వర్షఛాయ ప్రాంతం అని చెప్పని అంటాం. వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాన్ని వర్షఛాయ ప్రాంతం అని చెప్పని అంటాము. ఈ వర్షఛాయ ప్రాంతంలోనే మనకి థార్ ఎడారి విస్తరించి ఉంది. మళ్ళీ ఈ థార్ ఎడారిలోనే మనకి ఒక నది ఉంది. ఆ నది లూని నది. ఈ యొక్క లూని నది అంతఃస్థలీయ నది అని చెప్పి అని అంటారు. లూని నది ఎందుకు అంతఃస్థలీయ నది అని చెప్పని అంటారనంటే ఈ యొక్క అన్ని నదులు మనకి సముద్రాలలో అంటే నదుల నుంచి సముద్రాలలో కలుస్తున్నాయి కదా. కానీ ఈ లూని నది మాత్రం ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క లోపలికి భూమి లోపలికి ఇంకిపోతుంది. భూమి లోపల ఉండే సరస్సులలోకే అంతఃస్థలీయంగా ప్రవహిస్తుంది కనుక దీన్ని అంతఃస్థలీయ నది అని చెప్పి అంటారు. మళ్ళీ ఎడారి ప్రాంతంలో అక్కడక్కడ నీటి గుంటలు ఉంటాయి. ఈ నీటి గుంటల్ని ఒయాసిస్లు అని చెప్పని అంటారు. ఇక్కడ వృక్ష సంపద చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా ఎట్లా ఉంటాయి అంటే మొత్తము ఎడారి మైదానాల లాగా ఉంటాయి. అంటే ఇసుక మైదానాలు, ఇవన్నీ కూడా ఇసుక మైదానాలు ఏర్పడి ఉంటాయి. ఇక్కడ ఉండే ఆవాసం అంటే వీళ్ళ కొరకి ప్రభుత్వం ఏం చేసిందనంటే ఒక భారతదేశంలోని అత్యంత పొడవైన కాలువ ఇందిరాగాంధీ కాలువ. ఈ ఇందిరాగాంధీ కాలువని మనకి రాజస్థాన్ లో నిర్మించడము జరిగింది. రాజస్థాన్ లో ఎక్కువ భాగం కూడా థార్ ఎడారి ఉన్నది. ఈ యొక్క కాలువ ద్వారా మనకి ఎన్నో హెక్టార్ల భూమిని సాగులోనికి తీసుకొని రావడము జరిగింది.
ఇది భారతదేశంలోని థార్ ఎడారి. ఆ తర్వాత ఆరవది దీవులు. మన యొక్క భౌగోళిక స్వరూపాలలో లాస్ట్ది దీవులు. ఈ యొక్క దీవులు ముఖ్యంగా మనకి రెండు సమూహాలుగా ఉన్నాయి. భారతదేశంలో దీవులు రెండు సమూహాలుగా ఉన్నవి. అవి అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, అరేబియా సముద్రంలో లక్షద్వీపులు. ఈ యొక్క ఫస్ట్ మనకి ఈ యొక్క బిట్టు కూడా అడుగుతుంటాడు అండమాన్ నికోబార్ దీవుల గురించి. ఈ యొక్క భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దీవి ఏది అని అంటే అండమాన్ నికోబార్ దీవి. దీవి అని అంటే నాలుగు వైపులా నీళ్ళుండి మధ్యన భూభాగం ఉంటే దానిని దీవి అని చెప్పి అంటారు. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు అనేటివి ఇక్కడ మనకి మయన్మార్ కొండలు ఉంటాయి. ఈ యొక్క మయన్మార్ కొండలలోని ఆర్కియోమా పర్వతాలు అని అంటే ఆర్కియోమా ఈ సముద్రం లోపట ఆర్కియోమా నుంచి స్టార్ట్ అయ్యి ఈ యొక్క మొత్తం ఆర్కియోమా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మాకు వచ్చేటాలకి ఈ యొక్క సముద్రపు లోపట ఉండే పర్వతాల యొక్క శిఖరాలు ఈ యొక్క సముద్రం పైకి రావడం జరిగింది, పైకి తేలడం జరిగింది. ఈ యొక్క పైకి వచ్చిన ఈ యొక్క శిఖర భాగాలే అండమాన్ నికోబార్ దీవులు. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులలో ముఖ్యంగా మనకి అగ్నిశిలలతో ఏర్పడిన దీవులు ఉన్నవి. అది నార్కొండం బారెన్ దీవులు. ఇది బిట్టడుతుంటాడు మనకి నార్కొండం బారెన్ దీవులు ఏ శిలలతో ఏర్పడినవి అని అంటే అగ్నిశిలలతో ఏర్పడినవి. మళ్ళీ అండమాన్ నికోబార్ దీవులలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏది అని అంటే ఈ యొక్క నికోబార్ యొక్క లాస్ట్ చివర ఈ కొనని మనము ఇందిరా పాయింట్ అని చెప్పి అంటాము. మన భారతదేశానికి దక్షిణ అంచు ఎక్కడి వరకు ఉంది అని అంటే ఈ యొక్క సరిహద్దు ఇందిరా పాయింట్ వరకు విస్తరించి ఉంది. ఇది అండమాన్ నికోబార్ దీవులు. మొత్తం మన భారతదేశంలో 247 దీవులు ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది ఏది అని అంటే అండమాన్ నికోబార్ దీవులు. ఆ తర్వాత మనకి ఈ యొక్క పడమర వైపుకి వస్తే అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. ఈ యొక్క లక్షద్వీపులు కోరల్ రీఫ్ నుంచి ఏర్పడినాయి. కోరల్ రీఫ్ అని అంటే పగడపు గట్టు, పగడపు గట్టు అని చెప్పి అని అంటాం. ఎందుకు పగడపు గట్టు అని అంటున్నాం ఇక్కడ అని అంటే ఇక్కడ సముద్ర జీవుల యొక్క స్రావాలతో ఈ లక్షద్వీపులు ఏర్పడినాయి. సముద్రం లోపల ఒక రకమైన ఈ యొక్క క్రిములు ఉండి ఆ క్రిములు ఏం చేస్తున్నాయి అని అంటే ఒకదాంతో ఒకటి ఈ యొక్క కాలనీలను ఏర్పాటు చేసుకొని ఎక్కువ కాలనీలను ఏర్పాటు చేసుకుంటున్నవి. అవి పెనవేసుకోవడం వల్ల ఇక్కడ మనకి ఈ యొక్క గట్టు లాంటి ఈ ప్రదేశం ఏర్పడము జరిగింది. ఇది మనకి పగడపు కలర్ లో ఉంటుంది అంటే రంగు పగడపు రంగులో ఉంటుంది. ఈ యొక్క లక్షద్వీపులని మనము కోరల్ రీఫ్ అని చెప్పి పగడపు గట్టు అని చెప్పి కూడా పిలుస్తున్నాము. ఇది మనకి ఈ యొక్క పశ్చిమాన ఉండే ఈ యొక్క దీవుడు. మళ్ళీ ఈరోజు మనము భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు, తర్వాత భారతదేశం యొక్క ఏ విధంగా అంతర్భాగం భూ అంతర్భాగం ఏర్పడింది, మన భారతదేశము ప్రపంచంలో ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఉనికి గురించి చెప్పుకున్నాము. మళ్ళీ ఈ యొక్క లెసన్ కి సంబంధించి మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ లెసన్. ఎందుకనంటే ఈ యొక్క ఫస్ట్ లెసన్ లో మీకు చాలా ఉన్నవన్నీ కూడా మీరు బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండేటివి మనకి ఈ యొక్క ఫస్ట్ పేపర్ కి మ్యాప్ పాయింటింగ్ రావడానికి అవకాశము ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ కి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత భారతదేశము డ్రా చేయడం నేర్చుకున్నారని అంటే డ్రా చేయమని కూడా మనకి 2 మార్కుల క్వశ్చన్ ఇస్తుంటారు, 2 మార్కులకు అడుగుతుంటాడు పఠన నైపుణ్యంలో. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా 4 మార్కుల క్వశ్చన్ కి భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలు ఎన్ని, అవి ఏవి అని చెప్పి అడుగుతుంటాడు. ఆ తర్వాత హిమాలయ పర్వతాల గురించి కూడా మనకి ఒక్కొక్కసారి 4 మార్కుల క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్న చోట ఏముండేది ఒకప్పుడు అని చెప్పి, ఆ తర్వాత మనకి ఈ యొక్క హిమాలయ పర్వతాలు ప్రాముఖ్యత గురించి, ఒకవేళ హిమాలయాలు లేకపోతే భారతదేశం ఏ విధంగా ఉండేది అని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత గంగా సింధు మైదానం గురించి కానీ, తర్వాత ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి తీర మైదానాలు అంటే తూర్పు తీర మైదానానికి పశ్చిమ తీర మైదానానికి తేడా ఏమి అని చెప్పి అడుగుతుంటాడు. ఆ తర్వాత మనకి ఈ యొక్క తీర ప్రాంతాల యొక్క పేర్లు కూడా అడుగుతుంటాడు. ఇక్కడ దక్కన్ పీఠభూమి అంటే ఈ పీఠభూమి ప్రాంతంలో మొత్తము ఎలాంటి నేలలు ఉన్నాయని చెప్పి అడుగుతుంటాడు. ఇక్కడ మనకి ఎక్కువగా మనకి ఇక్కడ నల్లరేగడి నేలలు ఉంటాయి. ఈ విధంగా
భారతదేశం గురించి భౌగోళిక స్వరూపాలు. ఇక్కడ మనకి ఇండస్ నది అని చెప్పి చెప్తున్నాం, సింధు నది అని చెప్పి అంటున్నాం. ఈ యొక్క సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ అని చెప్పి పిలవడం జరిగింది. ఇండస్ పేరు మీదుగా ఇండియా అని చెప్పి పేరు రావడము జరిగింది. మళ్ళా భారతదేశాన్ని భరతుడు అని రాజు పాలించిండు కనుక భారతదేశం అని పేరు వచ్చింది భరతుని పేరు మీదుగా. ఒకప్పుడు హిందువులు ఎక్కువగా ఉండేవాళ్ళు కనుక ఈ యొక్క హిందూస్థాన్ అని చెప్పి కూడా పిలవడము జరిగింది. ఈ విధంగా మన యొక్క భారతదేశము భౌగోళిక స్వరూపాలు. థ్యాంక్ యూ.